వాళ్ళు కావాల్సింది ఏకైకలో పక్కపక్కలో అంతేగాని స్కిప్లు ఎంత అర్థంలో ఎవరో గ్రహించరాము. ఆ మూసేగా అలాగే అంటారండి అన్న. నువ్వు చెప్పినట్టే చెయ్యి. నువ్వు మూసేగా పేరు పెట్టుకున్న కాడ నుంచి వాడు ఎవరో పట్టించుకోదు. బాగున్నారండి, బాగున్నారా? బాగున్నాను నాన్న. వాళ్ళు స్కిట్ వేసామంటే ఆకులు మా తప్పులు తెలుసుకోవాలి, విశ్వాసులు వారి పొరపాట్లు దిద్దుకోవాలి, అన్ని దేవుని తెలుసుకోవాలి. అది నిజమైన విశ్వాసం. అలాగే తమ్మి చాలా క్రిస్మస్ టైంలో కూడా ఏంటన్నా సర్లే కదా వెళ్ళకపోతే షాప్ వాడు ఫీల్ అవుతాడు. అబ్బబ్బా, బీరువాలో ఎన్ని చీరలున్నా ఒక దానికి జాకెట్ లేదు, ఒక దానికి లైనింగ్ లేదు. బీరువాలో చీరలు ఎన్నో ఉన్నాయి. పట్టు చీరలు ఉన్నాయి, పొడపట్లు ఉన్నాయి, కంచి బట్టలు ఉన్నాయి. ఎదురు ఏ చీర వాళ్ళు పండుగ రాకుండా ఉన్నాయి. అదేంటో చీర ఉంటేనే పండుగ, కొత్త చీర లేకపోతే పండుగ ఏమైనట్టు ఉంటుంది. కొన్నారండి వస్తాను గారు, బాగున్నారా? ఏం చేస్తున్నారండి? చీరలు వెతుక్కుంటున్నానమ్మా. మీ చీర చాలా బాగుందండి. ఏం బాగుండడమో ఏంటో, ఈ చీరలు కట్టుకుంటే అర్ధ చెప్పుల ముందు నిలబడగలమా? మన చీరలు చూసే గౌరవిస్తారు. సరే కానీ నా నగలు చూసారా? మొన్ననే చేయించుకున్నాను. లలిత జ్యువెలరీస్ వెళ్ళి, అదే గుండబ్బాయి ఉంటాడు కదా, డబ్బులు ఊరికే రావంటాడు, ఆయన షాప్ లో కొన్నాను. అబ్బా, చాలా బాగున్నాయిరా. ఇంకా వడ్డాను ఆర్డర్ ఇచ్చాను. డబ్బులు ఊరికే రావంటాడు కానీ బాగానే లాగాడు. ఇంకా ఇవ్వలేదండి. ఇప్పుడు చీరలు కూడా వడ్డానం వచ్చే కొత్త చీరలు వచ్చాయి. ప్రత్యేకంగా వడ్డానం చేయించుకోనక్కర్లేదు, డైరెక్ట్ గా చీరతోనే వచ్చేస్తున్నాయి. అవునా? ఈసారి న్యూ మోడల్ లో బంగారంతో ఎంత దండ చేయించుకోవాలి. మా క్రిస్మస్ లో మనమే అందంగా కనపడాలి. వదనాలండి వసరాణి గారు, వడ్డాని గారు. నా నగలు బాగున్నాయా? నా చీర చూసారా? మిలమిల మెరిసిపోతుంది. చీరలు నగలు ఎప్పుడైనా చూసుకోవచ్చు. వంటలు వండడానికి టైం సరిపోదుగా. డబ్బా నిండా పిండి వంటలు చేసుకోండి, తినండి. ఇవన్నీ